హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేజీ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పికిల్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. దీనికోసం వచ్చేసి నేను 800 గ్రామ్స్ వరకు బోన్ తోటి ఉన్న చికెన్ని తీసుకున్నానండి. మీరు కావాలంటే బోన్లెస్ చికెన్ తీసుకోండి. ఇది బాగా 4-5 టైమ్స్ బాగా శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఒక స్ట్రెయినర్లో వేసుకున్నానండి. చిల్లులు గిన్నె అంటారు కదా, అందులో వేసుకున్నాను. నీళ్ళన్నీ బాగా పోవాలండి. తర్వాత ఒక ప్యాన్ని హీట్ చేసుకొని దానిలో మనం ఈ వాష్ చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ని వేసుకోవాలండి. మొత్తం చికెన్ పీసెస్ని వేసుకోండి. ఇలా చేయటం వల్ల ఎక్స్ట్రా వాటర్ మొత్తం కూడా అబ్జర్వ్ అయిపోతుందండి. చికెన్ పికిల్కి కానీ ఏ పికిల్కి కానీ వాటర్ అనేది అస్సలు తగలకూడదని మనకు తెలుసు కదండి. సో ఇలా మనం కుక్ చేసుకుందాము. దీనిలో ఏదన్నా ఎక్స్ట్రా వాటర్ ఉంటే అది కూడా మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది. దాని తర్వాత దానిలోకి పసుపు, ఉప్పు రెండు వేసుకొని బాగా కలుపుకోండి. మనకి ఈ చికెన్ పీసెస్ అన్నీ కుక్ అయ్యే వరకు కనీసం 10 మినిట్స్ టైం పడుతుందండి. ఎందుకంటే దానిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం కూడా అబ్జర్వ్ అయిపోవాలన్నమాట. అలా కుక్ అయిపోయినాక మనకు మొత్తం కూడా పీసెస్ పొడి పొడిగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాగా ఈ పీసెస్ని మనం ఏం చేయాలంటే ఒక బాండీలో ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ పెట్టేసుకున్నాక ఈ పీసెస్ని మనము కుక్ చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే చికెన్ పికిల్ నిలువ ఉంటుందండి ఒక 2-3 మంత్స్ వరకు. సో ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇవి తీసుకొని సపరేట్ బౌల్లో పెట్టేసుకోవాలి. ఇలాగే మొత్తం చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్లో ఒక 1/2 లీటర్ వరకు ఆయిల్ వేసుకోండి. దీనికి మొత్తం 1/2 లీటర్ వరకు ఆయిల్ పడుతుందండి. ఇప్పుడు నేను 800 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను కాబట్టి దీనిలోకి 70 to 80 గ్రామ్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుందండి. మరీ ఎక్కువగా వేస్తే ఘాట్ వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా కానీ అలాగా. ఇది ఏం చేసుకోవాలంటే పచ్చివాసన పోయే వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, ఆయిల్ సపరేట్ అవుతున్న స్టేజ్లో మనం ఏం చేయాలంటే ఏవైతే మనం ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయో అవి ఇందులో వేసుకోవాలండి. అన్ని చికెన్ పీసెస్ని వేసుకోవాలి. అన్ని చికెన్ పీసెస్ వేసుకున్నాక బాగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా ఏదైతే ఉంటుందో మొత్తం పీసెస్కి పట్టే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1/2 టీ స్పూన్ వరకు మెంతిపిండి వేసుకోవాలండి. అండ్ తర్వాత కొంచెం వేయించి మిక్సీ పట్టుకున్న ఒక ఫుల్ టీ స్పూన్ ఆవుపిండి వేసుకోవాలి. తర్వాత మనం సాల్ట్ అండి, రుచి తగ్గట్టుగా మనం వీటికి సరిపోయేంత వరకు సాల్ట్ వేసుకోవాలి. అండ్ కారం కూడా అట్లానే వేసుకోవాలండి. కొంతమంది కారం ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. మేమైతే మా ఇంట్లో చాలా తక్కువ తింటామండి కారము. మీరు కారం ఎక్కువగా కావాలి అని అనుకుంటే గ్రేవీ కోసము కారము ప్లస్ సాల్ట్ క్వాంటిటీ పెంచుకోవచ్చండి. ఇలా అన్నీ వేసినాక, మసాలాలన్నీ వేసినాక మనం బాగా కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేయండి. గరం మసాలా వేసినాక బాగా తిప్పుకోండి. ఇలా బాగా కలుపుకోవటం వల్ల ఏమవుతుందంటే ప్రతి ముక్కకి కూడా మసాలా అంతా పడుతుంది. అండ్ 2 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలండి. అండ్ కుక్ అవ్వాలి. ఇలా చూడండి, మనకి ఈ కుక్ అయింది, మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాయని ఎలా తెలుస్తుందంటే ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది, ప్లస్ నొరగగా ఇలా వస్తుందండి. అప్పుడు ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలండి. మనకి ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలంటే 45 మినిట్స్ టు 1 అవర్ వరకు పడుతుందండి. ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలండి. కంప్లీట్గా కూల్ అయిపోయాక 2 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకోండి, 2 వాటి జ్యూస్ తీసుకోండి.
వాటి జ్యూస్ తీసుకున్నాక ఏంటంటే కంప్లీట్గా కూల్ అయిన చికెన్ పికిల్లోకి మనం ఈ జ్యూస్ని వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, చికెన్ అనేది అస్సలు వేడిగా ఉండకూడదు. వేడిగా ఉంటే చేదు వస్తుందండి, ప్లస్ పికిల్ కూడా నిలవ ఉండదు. ఇలా చేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలిపేసుకున్నాక నేనైతే ఒక ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టానండి, ఎందుకంటే నాకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. 2 days తర్వాత ఆయిల్ మసాలాలు అనేవి దీనిలో నుంచి బయటకు వస్తాయండి. ఊరుతుందంటారు కదా పచ్చడి, ఊరి బయటకు వస్తుంది అనమాట. సో నేను అందుకని ప్లాస్టిక్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసి 2 days ఉదయం సాయంత్రం బాగా కలుపుకున్నానండి. మీరు కూడా అలాగే చేయండి. అండ్ తర్వాత వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇది ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలండి. ఇలా చూడండి, గ్రేవీ చూడండి ఎట్లా బయటకు వచ్చేసిందో 2 days తర్వాత. నాకు ఇంత గ్రేవీ చాలు అనుకున్నానండి. మీకు ఎక్కువ కావాలనుకుంటే నేను చెప్పాను కదా, కొంచెం కారం సాల్ట్ పెంచుకోండి. సో నేను ఒక గాజు సీసాలోకి ఇది ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇలా చేయటం వల్ల 2-3 months మనకి బాగా నిల్వ ఉంటుందండి. మంచి స్మెల్ వస్తుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి నా వీడియోని. మీరు కూడా ఇంట్లో చికెన్ పికిల్ చేసుకొని ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. కేజీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు ఉంటాను మరి. సెలవు. బాయ్ అండి.